సో వారికోసీల్ అంటే ఏంటి? మగవారిలో ఇన్ఫర్టిలిటీ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ వారికోసీల్ ఎవరిలో వస్తుంది? వారికోసీల్ వస్తే ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళు చూద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో వారికోసీల్ అంటే ఏంటి అంటే, ఈ బీజాలలో ఉండే రక్తనాళాలు, అందులో ఉండే వాల్స్ చెడిపోవడం వల్ల, అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బడం వల్ల, అవి కూడా చెడు రక్తనాళాలు ఉబ్బడం వల్ల వచ్చే వ్యాధిని మనం వారికోసీల్ అంటాం. అవే రక్తనాళాలు కనుక కాళ్ళల్లో ఉబ్బితే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్, వారికోసీల్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నట్టు. సో ఈ వారికోసీల్ ఏమవుతుందంటే, ఆ రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల మెయిన్గా కంప్లైంట్ ఏముంటుంది అంటే పెయిన్ ఉంటుంది. ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఆ డ్రాగింగ్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, దగ్గిన, తుమ్మిన, బైక్ మీద వెళ్ళినా కానీ, ఎత్తు మీద అంటే ఎత్తు దిగులుగా ఉన్న ప్లేస్లో జంపింగ్ చేసినా కానీ అక్కడ ఒక రకమైన డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ అనిపిస్తుంటుంది, ప్లస్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరికి దగ్గినప్పుడు, చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు వాపులా కనిపిస్తుంటుంది. అక్కడ మీరు గమనించుకుంటే కనుక, ముట్టుకొని చూసుకుంటే కనుక కొంచెం వరకు ఆ రక్తనాళాలు తగులుతూ ఉంటాయి. అవి కొంచెం వానపాములు తగిలినట్టుగా, ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ ముట్టుకున్నట్టుగా అట్లా ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు. అంతేకాకుండా కొందరికి ఈ వారికోసీల్ ఉంటే కనుక, గ్రేడ్ ఎక్కువ ఉంటే కనుక, ఎందుకంటే గ్రేడ్స్ అని చెప్తాం, 1, 2, 3, 4 అని గ్రేడ్స్ అంటాం. గ్రేడ్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ శుక్రకణాలు చనిపోతూ ఉంటాయి. దారిలో వచ్చేటప్పుడు ఆ రక్తనాళాల వేడి వలన దారిలో ఉన్నప్పుడు చనిపోతూ ఉంటాయి. కాబట్టి శుక్రకణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో మామూలుగా ఎవరికైనా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉన్న వాళ్ళు, అంటే సెమెన్ అనాలైసిస్ చేసినప్పుడు అందులో శుక్రకణాలు తక్కువ ఉన్నాయి అంటే, ఫస్ట్ మన మైండ్కి రావాల్సింది ఏంటి అంటే, వారికోసీల్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఈ వారికోసీల్ ఉంటే కనుక ఏం చేయొచ్చు, ఎందుకంటే మందులతో తగ్గే వ్యాధి కాదు అన్నట్టు. సో ఈ రకంగా 2 బీజాలు చూసుకుంటే మనకు 2 టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఇందులోనే మనకు శుక్రకణాలు అనేవి తయారవుతాయి. ఈ శుక్రకణాలు తయారయ్యేవైతే ఉంటాయో ఇది ఒక ట్యూబ్ ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ ట్యూబ్ అనేది ఏదైతుందో శుక్రకణాలు క్యారీ చేసే ట్యూబ్ అన్నట్టు. ఈ దాని చుట్టుపక్కలే రక్తనాళాలు ఉంటాయి. చెడు రక్తం తీసుకుపోయే రక్తనాళాలు, ఇవి ఒక 8 నుంచి 10 రక్తనాళాలు ఉంటాయి. సో ఈ 10 రక్తనాళాలు దీని చుట్టే ఉంటాయి. దీని చుట్టడం వల్ల ఈ రక్తనాళాలు పాడైపోవడం వల్ల, ఈ రక్తం అనేది ఇందులో ఎక్కువ ఉండిపోవడం వల్ల, ఈ వేడి వల్ల ఈ శుక్రకణాలు అనేవి చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకు మనం ఏం చేయాలి, ఈ రక్తనాళాలను తీసేసేయాలి. ఎలా తీసేయాలంటే 2-3 రకాల పద్ధతులు ఉంటాయి. బట్ మన TRHలో మనం చేసే ఎస్పెషల్లీ సర్జరీ పేరు ఏంటి అంటే మైక్రో వారికోసీలెక్టమీ. ఈ మైక్రో వారికోసీలెక్టమీ ఏంటంటే, చిన్న ఇన్సిషన్లోనే ఆ రక్తనాళాలను తీసేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వారికి యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి సూచర్ రిమూవల్ అవసరం లేదు. కొన్నిసార్లు సూచర్ కూడా వేయకుండా కూడా చిన్న ఇన్సిషన్ చేయడం జరుగుతుంది మైక్రోస్కోప్ ద్వారా. సో మనం ఏం చేస్తామంటే, ఇన్సిషన్ ఇక్కడే ఇచ్చేసి ఈ రక్తనాళాలంతా తీసేయడం జరుగుతుంది. యూజువల్గా ఇవి రక్తనాళాలు ఏంటంటే 8 నుంచి 10 ఉన్న రక్తనాళాలు పైకి వెళ్ళే కొద్ది కల్లా 4 అయితే, ఆ 4 కాస్త 2 అయిపోయి, 2 కాస్త 1 అయిపోతుంటారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ సర్జరీ చేస్తుంటారు. బట్ మన TRHలో మాత్రం ఈ ఏరియాలో సర్జరీ చేయడం వల్ల స్కార్ ఫామ్ కాకుండా ఉంటుంది, పెయిన్ ఉండదు, రిజల్ట్స్ కూడా బాగుంటాయి, మళ్ళీ రికరెన్స్ వచ్చే రేటు చాలా తక్కువ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పెయిన్ ఉంటుంది. సో ఇందులో గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ వారికోసీల్ కూడా గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పేసి. యూజువల్గా మనం ఏం చేస్తామంటే 1, 2కి పెద్దగా సర్జరీ అవసరం ఉండదు, బట్ పెయిన్ ఉందంటే చేస్తాము. బట్ గ్రేడ్ 3, 4కి ఖచ్చితంగా సర్జరీ అనేది నీడ్ ఉంటుంది. ఇంకా చేయాలనుకుంటే కనుక, ఇంకా కాస్మెటిక్గా కావాలంటే లాప్రోస్కోపిక్లో కూడా చేయొచ్చు. లాప్రోస్కోపిక్లా ఈ ఏరియాలో చేస్తాం అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న రక్తనాళాన్ని ఒకటి రక్తనాళం ఉన్న చోట మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. బట్ దీనిలో ఏంటంటే రిజల్ట్స్ స్లోగా ఉంటాయి. బట్ మైక్రో వారికోసీలెక్టమీలో చూసుకుంటే కనుక రిజల్ట్స్ చాలా ఎర్లీగా ఉంటాయి. ఎందుకంటే ఉన్న రక్తనాళాలు, ఉబ్బిపోయిన రక్తనాళాన్ని తీసేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి తొందరగా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా ఇన్ఫర్టిలిటీ ఉన్నా, బీజాలలో నొప్పి అనిపించినా, బీజం దగ్గర వాపు అనిపించినా, దాన్ని వారికోసీల్ నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి ఒక స్కానింగ్ చేసుకొని దాని గ్రేడ్ను బట్టి మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల శుక్రకణాల కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, గ్యారంటీ కాదు, అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా వారికోసీల్ ఉంటే ఖచ్చితంగా TRHలో నేను అవైలబుల్ ఉంటాను. దీన్ని మైక్రో వారికోసీలెక్టమీ చేయడం వల్ల సూచర్లెస్ అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ని మనం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.